స్టార్ట్ చేయాలి. హాయ్ గైస్ దిస్ ఇస్ ద కొండ టూర్. నెక్స్ట్ టైం చూపిస్తాం లేండి గైస్. అయితే ఫస్ట్ రాయలతోటి ఒక గేమ్ ఆడడానికి అటు సైడ్ చూపించండి. అటు సైడ్ టోటల్ అటు సైడ్ మొత్తం వెళ్ళి రాయలన్నీ కలెక్ట్ తీసుకొని వచ్చాం. సో మా డాడీ రాయలు అట్ట వేస్తాడు, మేము పోయి తీసుకురావాలన్నమాట. అక్కడ నుంచి కొన్ని చింతపండ్లు తెంపుకొని ఇటు ఒక చింతపండు ఇలాంటివి చాలా తెంపాము. ఆ చెట్టే అది చూసుకోవచ్చు. ఆ చెట్టు నుంచి ఇన్ని చింతపండ్లు. అండ్ ఫస్ట్ మనము ఈ హార్డ్ ప్లేస్ దాటాలి. లెట్స్ గో. దిగు ఒకసారి దిగు. కానీ ఇది చాలా స్కిడ్ అయ్యేటట్టుంది, జాగ్రత్త. నిత్య ఎక్కలేదు. ఏమొద్దు నిత్య ఎక్కేసినట్టుంది. నిత్య ఎక్కేసింది. ఎస్ నిత్య అయ్యే నిత్య ఇగో అయ్ ఇన్విసిల్ పిలుస్తుంటే అటు పోవద్దు, ఇక్కడ ఉండు. అవును వెయిట్ చేయాలి. నిత్య ఎక్కింది కదా. You can't climb or what? I can climb. I am climb na. You also climb. ఎక్కేసిండాడు. Yes. ఈ టెక్నిక్ ఏదో బాగుంది. నేను స్టెప్ ఎక్కినట్టు ఎక్కిరా, చిన్న స్టెప్ ఎక్కినట్టు. ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో సూర్య. మా డాడీని అడగాలి, మీరైనా మా డాడీని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. ఓకే పచ్చి తినరు, పచ్చి పాయిజన్. ఇగో ఇవి ఈ చెట్టు నుంచి వస్తాయి. తినద్దు, అవి తినకూడదు అసలు. అక్కడ బ్లాక్ బీ అగో చూడు, చూసిరా దొరికినాయి. నేను తింటున్నాం, అవి తినకూడదు నిత్యా. హాయ్ గైస్, ఇప్పుడైతే మీకు చూసిన ఫ్రూట్స్ చింతపండ్లు అన్నీ తీయాలి. ఈ ఫ్లవర్స్ ఇంకనేమో అక్కడ వెనకాల అవి ఇప్పటికీ చూపించండి. లెట్స్ కమ్ సీడ్స్ నాటుదాం అనుకుంటున్నాం. చూసాను గైస్, ఇక్కడ చెట్టు తాగలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వులు చాలా మందికి దొరకవు ఈజీగా. చాలా మంది వీటి కోసం వెయిట్ ఆడతారు. చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి, జుట్టు లాగున్నాయి ఇవి. ఇది మనమ్మ ఒక గార్డెన్ దగ్గర నాటితే మంచిగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. పొలం లెక్క ఉంటుంది మొత్తం. తెంపుకో. ఇదైతే చాలా బాగుంది ఇక్కడ. అండ్ దీని హీరో చాలా సాఫ్ట్ ఉంది. మీకు తెలియట్లేదు, మీరు చూసేవాళ్ళు మీకు తెలియట్లేదులే, కానీ ఇది మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. సరే దీని పొడిని అసలు ముక్కు దగ్గరే తీసుకురాకండి, ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా, లైట్గా పువ్వులు తెంపుతున్నా. దూరంగా దీని ముక్కులో పోతున్నాయి. ఈ గాలి ఇదంతా చూపిస్తా కొంచెం. ఓకే, అర్థమైంది. ముక్కులోకి పోవద్దు, నీ ముక్కులోకి పోయినట్టుంది. లేదా ఆడ పడేసాయి. నిత్య అటు చేసే మొత్తం ముక్కులో నిత్య. సరే మనం ఇక్కడ
మహిష్మతి. వర్షం పడుంటే బాగుంది. ఏంద్రా వేటగాడంరా, ఏంది మమ్మీ ఏమైందిరా వేటగాడంరా. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి. కొంచెం టైం పాస్ అయితే ఓకే మమ్మీ. అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ మట్టి లేదు, బట్ హైట్ ఎక్కువ. ఎస్ ఇవి దిక్కుతుంటాయి జాగ్రత్తగా. ఇది ప్రమాదకరమైన ప్రదేశం లాగా అనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. నెక్స్ట్ టైం చూపిస్తాం, అంటే నెక్స్ట్ వీడియో తీసినప్పుడు. ఎస్ నేను అప్పుడే అరుస్తున్నా, వీడియో తీద్దాం డాడీ, వాళ్ళకి కూడా సపోర్ట్ లాగా ఉంటాయి. అవును సరే మనం ఇక్కడ నుంచి వీళ్ళు ఇద్దరేమో నన్ను అటు సైడ్ వేవ్ ఉంది, 2 వేస్ ఉన్నాయి అక్కడ నుంచి. అయితే ఒక వేవ్ వచ్చి కొండలు రాయినప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కుంటూ పోవడం, ఇంకా నార్మల్గా అని నడుచుకుంటూ పోయి మళ్ళీ కొండలు రాయిలు అప్పాలి. ఓకే మనం ఈజీగా చూస్తున్నాం. ఒకసారి నాకు కెమెరా అనేది ఉన్నది నేను చెప్తా. హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు చాలా ప్రమాదకరమైన ప్లేస్లో ఫారెస్ట్లో ఉన్నాం. ఇప్పటికి మనం 2 కొండలు దాటినాం. ఇంకొక కొండ దాటితేనే మనం బండి దగ్గరికి వెళ్ళగలం. అక్కడ ఇంకొక కొండ ఉంది, అక్కడ చాలా ప్రమాదకరం. అక్కడ చాలా విషపూరితమైన పాములు కూడా ఉంటాయి. సో ఈ పాములను దాటుకొని మనం వెళ్ళాలి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే అట్లా పోనీకి మళ్ళీ అక్కడ జంప్ చేయాలన్నమాట. అది చాలా హార్డ్ ఉంది, అంటే జంప్ చేసుకుంటూ పోవాలి. అంటే అక్కడ ఒక వే ఉంది, అన్న కనిపిస్తుంది. ఆ వే దగ్గర వచ్చి చాలా స్కిడ్ ఉంది. సో మనం ఇప్పుడు చాలా చాలా స్కిడ్డీ ప్లేస్లో వెళ్తున్నాం. అవునన్నమాట, వీళ్ళైతే ఎగ్జైటింగ్ ఉన్నారు. నాకైతే ఆడ పామేడ కట్టదా అని అంటుంటే వీళ్ళేమో భయం లేకుండా పోతురు. వీళ్ళు కనీసం కట్టెలు కూడా తీసుకోపోవట్లేదు. చూడు వీళ్ళని, వీళ్ళని ఏమంటారు కామెంట్లో చెప్పండి. వీటిని కూడా ఏమంటారు చెప్పండి. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ పాములు ఉంటాయి కానీ అవి మంచి పాములే. అంటే అవి వాటికి కోపం వస్తేనే కరుస్తాయి, ఏమనకపోతే ఏమనవు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ ఎలా ఉందో, ఒక శివలింగం లాగా లేదా ఏనుగులాగా ఉంది ఫ్రెండ్స్. వీడియో చేస్తున్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇక్కడైతే సూర్య కామెడీ లాగా చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్, ఇంతే మాత్రం. మీరు నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా? ఇవ్వరా? అయితే మీ తల పుట్టుకోవి. ఇదే ఈజియెస్ట్ వే వెళ్ళనీకి. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇంకోటి రాయలు లోపాలని అదే వే. ఇంకోటి నాది పోయి నడిచేవే, అది అటు సైడ్ ఉంది. ఓకే లెట్స్ గో. మన పార్కింగ్ పోయే ఇప్పుడు నేను చెప్పిన స్కిడ్డీ ప్లేస్ వచ్చేసి ఇదే. అండ్ ఇదే ఈజియెస్ట్ వే వెళ్ళనీకి అటు సైడ్. ఎందుకంటే 2 వేస్ ఉన్నాయి చాలా, బట్ అవి చాలా హార్డ్ ఉన్నాయి అన్నమాట. స్కిడ్డీ వే అయినా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందని మేము ఇక్కడికి వచ్చినాం. ఇది వచ్చినప్పటి నుంచి పూలేదాం. లెట్స్ గో. అక్కడ పాములు ఉందంటేనే కట్టలు పడేసాను. ఎస్ చెప్పాను, ఇప్పుడే సూర్య స్టార్ట్ చేశాడు కానీ ఇప్పుడు స్కిడ్ అయింది. మళ్ళీ ఇప్పుడు నిత్య లేకగలదో నాకైతే అర్థమవుతలేదు. నాకు తెలిసి నిత్య స్కిడ్ అయి పాముతో కనిపించుకుంటూ అనిపిస్తుంది. చాలా స్కిడ్డీ ప్లేస్ ఉంది ఇక్కడ. యాస్ పాముల దగ్గర పోతుంది. ఇప్పుడు చూడండి, ఏదో కొంచెం పడుకోపోతే ఇప్పుడు కింద పడ్డా కానీ పూలు వదులుతలేదు. నిత్య యూ నాట్ అండర్స్టాండింగ్. కానీ అయ్యో, మీరు నన్నే పడేసేటట్టు ఉంటారు కదా.
సూర్యనే మంచిగా ఎక్కుతున్నాడు. ఆల్రెడీ నిత్య 2 సార్లు కింద పడ్డది. 2 టైమ్స్ ఇంకా డొల్లుకుంటే కిందికి వస్తూనే ఉంది. ఎక్కడికి వస్తుందో తెలియదు. ఇప్పటికి 2 సార్లు కాపాడ్డా. నేనే ఇంకా కిందికి పోవాల్సి వస్తుంది. నిత్య అయితే మొత్తానికి చేరుకుంది. చివరి గట్టానికి వచ్చేసింది నిత్య. ఇంకా సూర్య సగం గట్టం ఉన్నాడు కానీ కింద పడలేదు. వావ్ సూపర్. ఇద్దరు కలిసి ఇద్దరు ఎక్కేసారు పైకి. అమ్మ నేనైతే స్కిడ్ అయి కింద పడ్డా. ఇక్కడ దీన్ని కాపాడడానికి పోయి నేను కింద పడ్డా ఫ్రెండ్స్. నిత్య అయితే యాక్చువల్లీ నిత్య అలా పోవు. ఎస్ సో అది ఆకులతో కప్పబడి నీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైనా చేయి కట్టుకునే వస్తారు తినేసి ఆ పాము సడన్గా చేయి పట్టుకుని లాగేస్తుంది. మనం ఉండదు అక్కడ. అండ్ వెనకాల ఒకే దాన్ని మింగేస్తుంది. ఓకే నువ్వు చెప్పగలవు. అందుకే మనం అటు పోవద్దు. ఇది ఏం చెట్టు? పిచ్చి చెట్టు పెరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చివరి కొండ కూడా దాటాము. ఇంకొక చిన్న కొండ ఉంది, అది దాటితే ఎస్ ఆఫ్ కోర్స్ ఇది రిలాక్స్ అయ్యే ప్రదేశమే. కానీ వీటి చూడు ఎలా పడుకుంటున్నావు. రే ఇదని పక్కన అనుకున్నావా? ఏం చేస్తున్నారు? ఇదా అది ముట్టుకున్నా చెయ్యి తమ్మ అవుతుంది. ఎస్ ఎస్ కరెక్ట్. ఓకే వీటిని కల్ప్రిట్స్ ట్రీస్ అంటే యూజ్ ఉండవు వాటి వల్ల. యూజ్లెస్ అంటే యూజ్లెస్ అని కాదు, లేదు యూజ్ ఉంటుంది. కాకపోతే మనకు తెలియదు ఆ యూజ్ ఏందని. తెలియదు. అన్నౌన్ సో అన్నౌన్ ట్రీ. నిత్య ఫ్లవర్స్, బ్లూ ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి. పర్పుల్ ఫ్లవర్స్ ఏది చూపి, సరిగ్గా చూపి. పాములే కాదు, పాములాగా ఉన్నాయి. మనం ఒక పర్పుల్ ఫ్లవర్ తెచ్చుకున్నాం. ఇట్ ఈస్ డిఫరెంట్ ట్రీ ఆఫ్ కోర్స్. కావాలా? తెంపుకొని అవసరం లేదు. దీన్ని చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇట్లా దీన్ని ఇగో ఇది చూడండి ఎట్లా రౌండ్గా ఉంది. ఇక్కడ అయితే ఇక్కడ గాలి బయటకు వస్తుంది. చూసారా రౌండ్గా ఉంది దీన్ని లీఫ్. అవో ఈ చెట్టు ఈ పర్పుల్స్ ఇవి ఉన్నాయి కదా. డాడీ డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది ఎవరికైనా? చెట్టు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు తిని చూసుకోక చంపేసిన. వాట్ ఆర్ యు డూయింగ్? ఇంటి దగ్గర ప్లేస్ లేదు. నువ్వు మళ్ళీ తర్వాత తీసుకుందాం మమ్మీ, తర్వాత తీసుకుందాం. చచ్చిపోతుంది మమ్మీ, అది వేస్ట్ అయిపోతుంది ట్రీ మొత్తం. ఇంట్లో లేదు, మట్టి లేదు, ఏం లేదు, నాటనికి లేదు. లేదు హలో మేడం. మమ్మీ అయ్యో దీన్ని ఎక్కువసేపు ఇట్లా పెట్టుకోండి, ఇలా పెట్టండి. ఎందుకో అడవండి. అండ్ మేము ఇంటి దగ్గర డ్రాగన్ ఫ్రూట్ నాటుదామని ఇది తెచ్చుకున్నాం అనమాట. తెప్పింది నేనే, తెప్పింది ఇది పట్టుకుంటుంది నేను. పని చేద్దామని
నువ్వు అనిపిస్తలేదు చెట్లలో ఉన్నావు. బ్యాకా ఎస్ వెరీ స్కేరీ. ఎస్ కమ్ అప్. నిత్య దాన్ని కొట్టు అక్కడ వీకు ఇట్లా నిత్య డొల్లుకుంటే అల్లా పడతావు మెంటల్ దాన్ని పైపో అక్కడ వీకితే ఏడుస్తావు మళ్ళీ. ఆడికి వెళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. నడు అంతే. ఓ 9 అవుతుంది. 7 to 8 3 అవర్స్ దగ్గర ఉన్నాం మేము. నాని చెట్టకి ఇక్కడ వేరేటి అది ఉంది. అబ్బా ఎక్కలేంది. అండ్ గైస్ చాలా వెదర్ బాగుంది అని చెప్తున్నా. నిజంగా ఎవడేవో చెప్పు ముట్టుకో డోంట్ టచ్ ఇవన్న డోంట్ టచ్ విత్ ఫోటో. ఇప్పుడు ఇది ఇంకొక స్కిడ్. ఎస్ ఇది కింద డిఫరెంట్ స్కిడ్. నో అది లాంగ్ అవుతుంది, అది టైం లేదు. సో నేను కింద నుండి చేస్తా. ఇగో నిత్య నువ్వు ఇట్రా దాన్ని అల్లరి చేస్తున్నా. ఈడే దెబ్బలు తింటావు నిత్య చెప్తున్నా. స్కిడ్ అవుతుంది ఇక్కడ నుంచి వీడియో తీస్తా. ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తాగిన దానిలో కూర్చుంది. ఇది స్కిడ్డీ ప్లేస్. ఓకే ఇది స్కిడ్డీ తోటి స్కిడ్డీ నాన్న స్కిడ్ అవుతుంది కింద పడుతుంది. ఇప్పుడు దెబ్బలు తగులుతాయి, నిజంగా తగులుతాయి. మమ్మీ అక్కడే ఉండు, నేను వీడియో తీస్తా. ఓకే ఇది చెప్పుకోండి. ఫైనల్ స్కిడ్ ఆల్సో. ఇది ఎలా ఉంది చూడు ఎంత. వద్దు వద్దు పాయింట్ చినిగిపోతుంది. ఇది ఉరికొస్తుంది. ఇది హైవే రోడ్ అనుకున్నాం. స్కిడ్డీ ప్లేస్లో అట్లా వరుసా స్కిడ్ అవుతుంది. ఎగురుతుంది, వచ్చేసినాయి రెక్కలు వచ్చేసినాయి. ఇక ఆగదు, అది ఎగిరిపోతుంది. పట్టుకోండి ఎగిరిపోని. వాళ్ళ మమ్మీ దగ్గర పోతుంది. ఏడు అట్లా చేయొద్దు, అవి చూడాలి అంతే. ముట్టుకో, రెక్కలు ముట్టుకుంటే అది ఎగిరిపోద్ది. ఇప్పుడే వెళ్ళిపోతుంది నువ్వు ముట్టుకుంటే. చూడు ఎందుకు ముట్టుకోవద్దు. అగ్గ చెప్పలే
అగో ఎక్కడుంది మమ్మీ ఇది? కెమెరాలో కనిపిస్తలేదు. ఇక్కడ పురుగు ఉంది, వచ్చేయండి వచ్చేయండి. వైట్ అండ్ బ్లాక్ ఇక్కడే. ఎస్ ఇక్కడ దాని కిందే ఈ వీడియో కంప్లీటెడ్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఎస్ ఓకే సబ్స్క్రైబ్ కూడా. బై 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 బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.